నమస్కారం. పాఠశాల విద్యాశాఖ మరియు ఎస్సీఆర్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న తరగతుల వారి విషయాంశాల మీద అవేర్నెస్ కార్యక్రమానికి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా 9వ తరగతి భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన అంశంపై మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి ఈరోజు చర్చలే పాల్గొనే విషయ నిపుణులకు మనం పరిచయం చేసుకుందాం. ముందుగా నా పక్కన ఉన్నవారు సురేష్ కుమార్ గారు. నమస్తే. వీరు వరంగల్ జిల్లా నుంచి వచ్చారు. అదేవిధంగా ఆ తర్వాత ఉన్నవారు సువర్ణలక్ష్మి గారు. వీరు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు. అదేవిధంగా ఆ తర్వాత ఉన్నవారు షేక్ జాఫర్ గారు, సూర్యాపేట జిల్లా నుంచి వచ్చారు. 9వ తరగతి అనగానే మనకు ఒక అంటే మధ్యస్థమైన ఒక ఫేజ్ లాంటిది అది. సో ఈ ఒక ఫేజ్లో విద్యార్థులు ఏం నేర్చుకుంటారు, ఎలాంటి పాఠ్యపుస్తకంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. సో 9వ తరగతి పాఠ్యపుస్తకం మనం చూసినట్లయితే మనకు మొత్తం 12 చాప్టర్లు ఉన్నాయి. సో ఈ 12 చాప్టర్లలో మనం ముందుగా చూసినట్లయితే ఇందులో ఎక్కువగా కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి. ఎందుకంటే బేసిక్ అంశాలు మనం కింది తరగతిలో నేర్చుకున్న అంశాలకు కొన్ని లింక్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని లింక్ లేని అంటే కొత్తగా నేర్పించే అంశాలు కూడా చాలా అంశాలు మనం ఈ 9వ తరగతిలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా 8th క్లాస్ 6th 7th నుంచి అనుసంధానం అవుతూ ఈ పాఠాల అమరిక అనేది జరిగింది. సో ఈ పాఠాల అమరిక ఏ విధంగా జరిగిందంటే 9వ తరగతికి 10వ తరగతికి కొన్ని అంశాలలో మాత్రమే లింక్ అనేది ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే 9th క్లాస్ అనేది ఇట్స్ ఎ రెప్లికా టు ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి చాలా అంశాలు ఈ 9th క్లాస్ నుంచి ఉంటాయి. అదేవిధంగా 10వ తరగతికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో అంటే మనకు పాఠ్య ప్రణాళిక ఆ విధంగా మనం ప్రణాళిక చేసుకోవడం జరిగింది. కాబట్టి 9వ తరగతి ఎవరైతే విద్యార్థులు బాగా అభ్యసిస్తారో అది 10వ తరగతిలో పనికి వస్తుంది. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అంశాలు కూడా బాగా వీళ్ళు బాగా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం పాఠ్యాంశాలను చూద్దాం. అసలు ఏమేమి పాఠ్యాంశాలు ఉన్నాయి, వీటి అమరిక ఏ విధంగా జరిగిందనేది. ఒక్కసారి మీరు స్క్రీన్ చూసినట్లయితే మనకు మొదటి పాఠ్యాంశం సంబంధించి మనకు మ్యాటర్ అరౌండ్ అస్ అంటే మన చుట్టూ ఉన్న పదార్థం. సో మన చుట్టూ ఏ పదార్థం ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ పదార్థ ధర్మాలు అంటే ఆ ధర్మాల్లో స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా కంప్రెసబిలిటీ, ఇంకా డిఫ్యూజన్ వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా మనకు కొన్ని ఈ కణాల అమరిక ఏ పదార్థంలో కణాల అమరిక ఏ విధంగా ఉంది, ఇది ముఖ్యంగా ఈ చాప్టర్లో చర్చించడం జరిగింది. సో 2 యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో. 2 గ్యాసెస్ సంబంధించిన లిక్విడ్స్ సంబంధించి తీసుకొని వాటి యొక్క వ్యాప్తి ఏ విధంగా ఒక ట్యూబ్లో తీసుకొని వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది అనేది ఉంటుంది. సో కణాల అమరిక, అదేవిధంగా స్థితి, కంప్రెసబిలిటీ, డిఫ్యూజన్ ఈ అంశాల మీద మనకు ఈ ఫస్ట్ చాప్టర్ అనేది ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా రెండవ చాప్టర్కి వచ్చినట్లయితే చలనం అంటే మోషన్ చాప్టర్. సో ఇందులో డిస్టెన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషను, సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన సైన్ కన్వెన్షన్స్, అది ఎటువైపు మూవ్ అవుతుంటే ఏ సైన్ కన్వెన్షన్ తీసుకోవాలి, ఇంకా ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు దాని యాక్సిలరేషన్ సంబంధించి ఎలాంటి సైన్ కన్వెన్షన్స్ ఉన్నాయి. సో ఈ అంశాలు కాకుండా బేసిక్ సూత్రాలు v=u+at అని ఇలాంటి కొన్ని 3 రకాల బేసిక్ సూత్రాల మీద వాటిని ఏ విధంగా మనం చూడొచ్చు, సమచలనం అంటే ఏంది, అసమచలనం అంటే ఏంది, ఇవన్నీ అంశాలను మనం ఎట్లా అనేది ఒక యాక్టివిటీస్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. థర్డ్ చాప్టర్ చూసినట్లయితే ఈ చలనానికి సంబంధించి అనుసంధానంగా అంటే దీనికి లింక్గా ఉండే విధంగా లాస్ ఆఫ్ మోషన్. సో ఈ లాస్ ఆఫ్ మోషన్లో ఏ రకమైన మోషన్ ఉంటుంది అంటే న్యూటన్ లాస్ కానీ, లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ కానీ, ఇంపల్స్ అనే అంశాల మీద మనకు ఎక్కువగా ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనం మోషన్ అనే చాప్టర్ ముందు రెండో చాప్టర్గా చదువుకున్నాము. దానికి ఫోర్స్ అనేది యాడ్ అయితే అంటే ఏదైనా ఒక వస్తువు చలనంలోకి వెళ్ళాలంటే దానికి ఫోర్స్ అనేది యాడ్ కావాలి. ఫోర్స్ అయినప్పుడు దాని యాక్సిలరేషన్గా ఏ విధంగా మారుతుంది, దాని యొక్క మాస్ అనేది ఎట్లా దాని ప్రభావితం చూపిస్తుంది, ఈ అంశాలన్నీ కూడా మనకు థర్డ్ చాప్టర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఫోర్త్ చాప్టర్ చూసుకున్నట్లయితే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అంటే మనకు లైట్ అనేది ఒక తలం నుంచి ఇంకొక తలంకి ప్రయాణిస్తున్నప్పుడు అది ఏ విధంగా వంగి ప్రయాణిస్తుంది అంటే ఎటువైపు వంగుతుంది,
దానికి సంబంధించిన మీడియం ఏవి అంటే మనకు డెన్సర్ మీడియం, ఇంకా ఇట్లా 2 రకాల మీడియంస్ ఉంటాయి మనకు. సో కాబట్టి డెన్సర్ మీడియం, రేరర్ మీడియం సంబంధించి అది ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎటువైపు పోతుంది, నార్మల్ వైపు పోతుందా, అవే ఫ్రమ్ నార్మలా, ఈ అంశాలన్నీ కూడా ఇందులో మనకు చర్చకు వస్తాయి. ఇదే కాకుండా మనకు సందిగ్ధ కోణాన్ని కూడా మనం ఇక్కడ చెప్తాం, స్నెల్స్ లా అని చెప్తాం. అదేవిధంగా సందిగ్ధ కోణం అనేది ఉంటుంది, ఆ సందిగ్ధ కోణాన్ని కూడా చెప్తాం. ఇంకా మనకు వచ్చేసి దీంట్లో ముఖ్యమైన టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఒక అంశం ఉంది. సో మనకు ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి. ఎండమావులో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క పాత్ర ఏంది, అదేవిధంగా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, అంటే దాని యొక్క అనువర్తనాలు, మన నిత్య జీవితంలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల. సో ఈ అంశాల మీద మనకు 4వ చాప్టర్ అంటే రిఫ్రాక్షన్ అనేది మనకు లెన్సెస్, అంటే 10th క్లాస్లో ఉన్న డిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, సో దానికి సంబంధించి లింక్గా ఉంటుంది ఇది. కాబట్టి ఇది ముఖ్యమైన అంశం. నెక్స్ట్ 5th చాప్టర్ మనం చూసినట్లయితే 5వ చాప్టర్లో మనకు గ్రావిటేషన్ ఉంది. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మనం ఫోర్సెస్లో గ్రావిటేషన్ ఫోర్స్ చూసాం మనం. ఇట్లా కాకుండా యూనివర్సల్ గ్రావిటేషన్ లా, సో యూనివర్సల్ గ్రావిటేషన్ లా అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే యూనివర్స్లో తిరిగే ప్రతి వస్తువు కూడా ఇంకొక వస్తువును ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. సో దానికి సంబంధించి న్యూటన్ దాని లా ఏ విధంగా ఉంది, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు దాంట్లో డిస్కషన్లో వస్తూ ఉంటాయి. సో ఈ డిస్కషన్ నెక్స్ట్ 6th చాప్టర్ చూసినట్లయితే 6th చాప్టర్ మనకు ఈజ్ మ్యాటర్ ప్యూర్, అంటే మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైందేనా, అంటే అది ప్యూర్గా ఉందా. ఉదాహరణ చూసినట్లయితే పాలు తీసుకుంటాం మనం, పాలు తీసుకుంటే అది ప్యూర్గా ఉందా, దాంట్లో ఇంకేమైనా పదార్థాలు కలిసి ఉన్నాయా, అది సొల్యూషన్ అంటే ఇంకేం పదార్థాలు ఉన్నాయి, సొల్యూట్ ఏంటి, దాంట్లో సాల్వెంట్ ఏంటి, ఒక్కొక్క రకమైన సొల్యూషన్లో రకరకాల పదార్థాలు కలిసి ఉండొచ్చు. ఇంకా కొలాయిడ్ల గురించి మనం దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. వివిధ పదార్థాలను వేరు చేసే విధానాలు, పద్ధతులు ఉన్నాయి కొన్ని. సో క్రోమటోగ్రఫీ అని ఇట్లా చాలా రకాల విధానాలు మనం చెప్పినాం. అంటే బంగారం, స్వచ్ఛమైన బంగారంలో ఉండే మూలకంలోని అన్ని కణాలన్నీ కూడా బంగారం కణాలే అయి ఉంటాయి. కాబట్టి ఇట్లా మూలకాన్ని మనం డిఫైన్ చేయడం జరిగింది. మూలకాన్ని, సంయోగ పదార్థాన్ని, కొల్లాయిడ్లు అంటే ఏంటి, సొల్యూషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం దాన్ని డిఫైన్ చేయడం జరిగింది ఈ చాప్టర్లో. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్. సో ఇందులో ఈ ఆటమ్స్లో మాలిక్యూల్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా కెమికల్ రియాక్షన్స్ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మనకు ఎట్లా ఉంటాయి, సో అందులో ఎలాంటి రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, సో రసాయన సంయోగం కానీ, రసాయన వియోగం కానీ, ద్వంద్వ వియోగం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా, స్థానభ్రంశ చర్య కానీ, సో వీటన్నిటినీ మనకు టెక్స్ట్ బుక్లో చాలా అద్భుతంగా ఉదాహరణలతో వివరించడం జరిగింది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నా అంటే, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు లేదా 10th క్లాస్కి వెళ్ళినప్పుడు 10th క్లాస్లో మనకు 2nd, 3rd చాప్టర్స్ ఉన్నాయి కెమిస్ట్రీకి సంబంధించి. సో సంయోగ పదార్థాల మధ్య చర్య, కొన్ని పదార్థాల మధ్య చర్య జరిగినప్పుడు ఎలాంటి సంయోగ పదార్థాలు ఏర్పడుతున్నాయి, ఏ వాయువు వెలువడుతుంది, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి మనకు, అంటే ఫర్దర్ స్టడీస్లో. కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు, అదేవిధంగా మనకు 10th క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ అంశాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ చాప్టర్ మనం చూసినట్లయితే 8th చాప్టర్ ఫ్లోటింగ్ బాడీస్, అంటే బొయాన్ ఫోర్స్, అంటే మనకు ఒక వాటర్ లిక్విడ్లో తేలుతున్నప్పుడు ఎలాంటి బలాలు దాని మీద పనిచేస్తాయి. సో దీనికి సంబంధించి మనకు ఫ్లోటింగ్ బాడీస్ అనేది ఉంది, దాంట్లో పాస్కల్ లా ఉంది, అదేవిధంగా ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా నిత్య జీవితంలో, అంటే మనం నిత్య జీవితంలో మనకు ఏదైనా కల్తీ జరిగినప్పుడు ఒక లిక్విడ్లో ఆ లిక్విడ్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ కల్తీని, అలాంటి మనకు చాలా నిత్య జీవిత అంశాలు ఇందులో చర్చించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చాప్టర్ 9వ చాప్టర్ వచ్చి వాట్ ఈజ్ ఇన్సైడ్ ద యాటమ్. సో అంటే పరమాణువులో ఏముంది, పరమాణువులో ఏముంటుంది, చాలా వరకు ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీనికి సంబంధించి థీరీస్ ఉంటాయి, అంటే మనకు రూథర్ఫర్డ్ థీరీ కానీ, అదేవిధంగా థామ్సన్ మోడల్ కానీ, బోర్ అటామిక్ మోడల్ కానీ, సో ఇవన్నీ ప్రతిపాదనలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు ఐసోటోప్లు, ఇవన్నీ కూడా మనకు కొన్ని ఐసోటోప్ల యొక్క ఉపయోగాలన్నీ కూడా దీంట్లో చర్చించడం జరిగింది. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకు వర్క్ అండ్ ఎనర్జీ, 10వ చాప్టర్ వచ్చి పని మరియు శక్తి. దీంట్లో స్థితిశక్తి, గతిశక్తి, టోటల్ వర్క్ డన్, అంటే ఒక పనిచేసే వ్యక్తి తల మీద ఒక సూట్ కేసు పెట్టుకొని అతను ఒక దగ్గర స్టేషన్లో నిలబడి ఉన్నాడు. సో అతను ఎంత పని చేశాడు, సో పని చేయడం లేదు, ఎందుకంటే అతనిలో మూమెంట్ అనేది లేదు, అంటే చలనం లేదు. కాబట్టి
అది ఏ విధంగా మనం గుర్తించాలి, ఏ అంశాల మీద గుర్తించాలి వాటిని. అదేవిధంగా రిన్యూవబుల్ సోర్సెస్ అంటే మనకు ఇప్పుడు ఇంధనాలకు సంబంధించి సాంప్రదాయేతర ఇంధనాలు ఉన్నాయి. ఆ ఇంధనాలకు సంబంధించి కూడా మనకు ముఖ్యమైన అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఇప్పుడు అన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవుతున్నాం. అంటే తరిగిపోయే ఎనర్జీ సోర్సెస్ కాకుండా తరిగిపోని ఇంధన వనరులు అనేది చాలా ముఖ్యం కాబట్టి వాటి మీద మనం డిపెండ్ అవుతున్నాం. అదేవిధంగా మనం నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే ఉష్ణం అనే చాప్టర్ ఉంది. సో ఉష్ణంలో మనం విశిష్టోష్ణాన్ని ఏ విధంగా కనుక్కుంటాం, అదేవిధంగా ఎవాపరేషన్, కండెన్సేషన్, బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్, తర్వాత ఇంకా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సాలిడ్. సో దాంట్లో కెలోరీమీటర్లో మనం ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఒక యాక్టివిటీ ఉంది. ఇంకా చివరిగా మనం చూసినట్లయితే 12వ చాప్టరు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సౌండ్ వేవ్స్, అంటే లక్షణాలు ఏంటి, ఆ సౌండ్ వేవ్ యొక్క లక్షణాలు ఏంటివి, ఈకో అంటే ఏంటి, అసలు ఈకో జరగాలంటే ఎంత సమయంలో సౌండ్ అనేది వెనక్కి రావాలి. సో ఇలాంటి అంశాలని, ఇంకా సోనార్ అని ఉంది, సోనార్ యొక్క ముఖ్యమైన ఉపయోగాలు ఏంటి, ఇవన్నిటినీ మనం ఇక్కడ చర్చించినట్లయితే మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఇప్పుడు సౌండ్ అనేది నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కంటిన్యూ అవుతుంది అది. కాబట్టి ఈ సౌండ్ చాప్టర్ మనం ఇక్కడ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఈ సౌండ్ చాప్టర్ నెక్స్ట్ మనకు ఇంటర్లో చదవడానికి చాలా సులువు అవుతుంది. కాబట్టి ఈ 9th క్లాస్ సంబంధించి పాఠ్య ప్రణాళికను పై తరగతులకు అనుగుణంగా డిజైన్ చేసుకోవడం జరిగింది. మనం 10th క్లాస్కి వచ్చేసరికి పరమాణు నిర్మాణం అంటున్నాం, ఆటమిక్ స్ట్రక్చర్. సో ఇదంతా కూడా వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆటమ్, ప్యూర్ ఈజ్ మ్యాటర్ ప్యూర్, ఇవన్నీ అంశాలు కూడా మనకు అక్కడ పై లెవెల్లో బాగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం 9th క్లాస్ సంబంధించిన పాఠ్య ప్రణాళిక. విద్యార్థులు ముఖ్యంగా ఇక్కడ బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకున్నట్లయితే వాళ్ళు ఫర్దర్గా ఏ క్లాస్కి వెళ్ళినా కూడా ఎలాంటి టఫ్ సబ్జెక్ట్ అయినా కూడా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రీ రిక్విజిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉపాధ్యాయులు కూడా బోధించేటప్పుడు ప్రీ రిక్విజిట్స్ని వాళ్ళు ముందుగా చెప్పాల్సి ఉంటుంది ప్రతి చాప్టర్కి. సో ఇప్పుడు అంటే దాదాపుగా సిలబస్ కంప్లీట్ అయ్యి కావస్తుంది కాబట్టి అన్ని చాప్టర్ల గురించి మనం ఒక ఓవర్లుక్ చూద్దాం. ముందుగా సువర్ణలక్ష్మి మేడం, మీరు ఫస్ట్ చాప్టర్ అయిన వాటర్ అరౌండ్ అస్, సో దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి, అదేవిధంగా వాటిని విద్యార్థులు ఏ విధంగా అర్థం చేసుకుంటే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. తప్పకుండా సార్. మన 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో మొట్టమొదటి పాఠం మ్యాటర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న పదార్థం. సో ఏదైనా ఒకటి ద్రవ్యరాశిని కలిగి ఉండి కొంత స్థలాన్ని కనుక ఆక్రమిస్తే దాన్ని పదార్థం అంటారని, దాన్ని ఇంగ్లీష్లో మనం మ్యాటర్ అంటారని, పదార్థం యొక్క స్థితులు 3 రకాలుగా ఉంటుందని, ఘన, ద్రవ, వాయు స్థితుల్లో పదార్థం మనకి లభ్యమవుతుందని, అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ 3 స్టేట్స్లో మనకి ఈ మ్యాటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుందని మనం ఈ పాఠంలో నేర్చుకుంటుంటాం. ఈ పాఠంలో ముఖ్యంగా మనం ఘన, ద్రవ, వాయు పదార్థాల మధ్య ఉన్న తేడాల్ని కొన్ని ధర్మాల ఆధారంగా పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్లుగా మనం చెప్పేటట్లుగా ఈ పాఠ్యాంశము రూపొందించడం జరిగింది. ఇందులో మనం షేపు, ఆకారము, ఘనపరిమాణము, అలాగే అణువుల అమరిక అంటే షేపు, వాల్యూము, అలాగే అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ బేసిస్ మీద ఘన, ద్రవ, వాయు పదార్థాలు సాలిడ్ లిక్విడ్స్లో ఘన పదార్థాలకి ఫిక్స్డ్ షేప్ ఉంటుందని, నిర్దిష్టమైన ఆకారము, అలాగే లిక్విడ్స్లో వచ్చేసి ద్రవ పదార్థాలు పాత్ర యొక్క ఆకారాన్ని కలిగి ఉంటాయని, అలాగే వాయు పదార్థాలకి నిర్దిష్టమైన ఆకారం లేదని, అలాగే ఘనపరిమాణం విషయంలోకి వస్తే ఘన, ద్రవ పదార్థాలకి నిర్దిష్టమైన ఘనపరిమాణం అనేది ఉంటుందని, వాయు పదార్థాలకి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉండదని మనం నేర్చుకుంటాం. అలాగే అణువుల అమెరికలకు వస్తే కనుక ఘనపదార్థాలు సాలిడ్స్లో అణువులన్నీ కూడా దగ్గరగా ఉంటాయి, టైట్లీ ప్యాక్డ్గా ఉంటాయని, అలాగే లిక్విడ్స్ లేదా ద్రవ పదార్థాల్లో కొంచెం లూజ్లీ ప్యాక్డ్ అంటే కొద్దిగా వాటి మధ్య అణువుల మధ్య దూరం ఉంటుందని, వాయు పదార్థాల్లో ఈ దూరం చాలా దూరం ఎక్కువగా ఉంటుందనే విషయం మనం నేర్చుకుంటాం. ఈ పాఠంలో ముఖ్యంగా కొత్తగా నేర్చుకుంటున్న 2 ధర్మాలు ఏంటి అంటే కంప్రెసిబిలిటీ, డిఫ్యూజన్, సంపీడ్యత, అలాగే వ్యాపనం అనే ధర్మాల ఆధారంగా ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఏ రకంగా ఈ కంప్రెసిబిలిటీని కలిగి ఉన్నాయి, సంపీడిత్యాన్ని, అలాగే డిఫ్యూజన్ వ్యాపనాన్ని ఏ రకంగా ప్రదర్శిస్తాయని చెప్పడానికి ముఖ్యంగా కంప్రెసిబిలిటీ అన్నప్పుడు మనం ఈ చిన్న యాక్టివిటీని సిరంజీస్ ద్వారా మనం చూపించుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర 3 రకాలైన సిరంజీలు ఉన్నాయి. ఒక దాంట్లో ఘన పదార్థాన్ని, ఒక దాంట్లో ద్రవ పదార్థం, అలాగే ఒక దాంట్లో వాయు పదార్థం ఉంది. ఈ రెండింటిని మనం కనుక కంప్రెస్ చేస్తున్నప్పుడు, గట్టిగా చేస్తున్నప్పుడు మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఘన పదార్థాల్లో కంప్రెసిబిలిటీ అనేది చాలా అసలు లేనట్లుగానే మనం చెప్పుకోవచ్చు. అలాగే ద్రవ పదార్థాలు కనుక మనం తీసుకుంటే కనుక కొద్ది మేర వరకు మనం దాన్ని కంప్రెస్ చేయడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మనం
వాయు పదార్థాలను తీసుకున్నప్పుడు కంప్రెసివ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ పైన పిస్టన్ చాలా ఎక్కువ దూరం కదలటం అనేది మనం చూడటం ద్వారా ఈ వాయు పదార్థాల్లో గనక అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉండటం వల్ల కంప్రెసిబిలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందని కూడా మనం చెప్పొచ్చు. అలాగే ఇకపోతే ఈ కంప్రెసిబిలిటీ అనేది మన నిత్య జీవితంలో మన వంటింట్లో వాడే LPG సిలిండర్లలో, అలాగే వాహనాల్లో వాడే CNG గ్యాస్ సిలిండర్లలో ఈ కంప్రెసిబిలిటీ అనే ఈ ధర్మాన్ని ఉపయోగించి వాయువులు నింపుతారనే విషయాలను కూడా మనం పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. అలాగే డిఫ్యూజన్ వ్యాపనం గురించి మాట్లాడుకుంటే గనక డిఫ్యూజన్ అంటే వాయువులు లేదా అణువులు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయటాన్ని వ్యాపనం అంటారని, ఈ వ్యాపనం కూడా మన నిత్య జీవితంలో ఎంతో కీలక పాత్రని వహిస్తుందని, ఎక్కడో దూరంగా వెలిగించిన అగరబత్తి నుంచి కానీ లేదా తీసిన సెంటు సీసా నుంచి మనం ఇక్కడి వరకు వాసనని స్మెల్ చేయడానికి కారణం కూడా వ్యాపనం అనే ధర్మం ఆధారంగానే చేసుకుంటుందని, అలాగే నీళ్లల్లో ఆక్సిజన్ కరగటం వల్ల నీళ్లలో జీవించే జలచరాలందరికీ కూడా అవన్నీ కూడా అందులో సర్వైవ్ అవటానికి కూడా ఈ డిఫ్యూజన్ అనే ప్రాపర్టీయే కారణమని కూడా మనం పిల్లలకి వివరించవచ్చు. అలాగే ఈరోజు మనం బతకటానికి ప్రాణంతో నిలబడటానికి కూడా డిఫ్యూజన్ అనే ధర్మం కూడా మనకు ఉపయోగపడుతుందని, మనం పీల్చే గాల్లో ఉన్న ఆక్సిజన్ డిఫ్యూజన్ అనే ప్రాపర్టీ ద్వారా మన లంగ్స్లోకి రక్తంలోకి వెళ్తుంది. అలాగే మిగిలిపోయిన కార్బన్ డైఆక్సైడ్ కూడా లంగ్స్లో నుంచి బయటికి డిఫ్యూజన్ అనే ప్రాపర్టీ ద్వారా బయటికి విడుదల చేయబడుతుందనే విషయం కూడా మన పిల్లలకి వివరించవచ్చు. ఈ రకంగా నిత్య జీవితంలో కంప్రెసిబిలిటీ సంపీడ్యత అలాగే డిఫ్యూజన్ వ్యాపనం అనేవి ఎన్నో రకాలైన ఉపయోగాలు కలుగజేస్తాయని చెబుతూ దీనికి సంబంధించిన 2 యాక్టివిటీస్లు కూడా మనకు ఉన్నాయి. అంటే సాధారణంగా మనకి లిక్విడ్స్లో అంటే ద్రవ పదార్థాల్లో ఘన పదార్థాల యొక్క వ్యాపన గుణం ఎలా ఉంటుందని చెప్పడానికి మనకి పొటాషియం పర్మాంగనేటు అలాగే కాపర్ సల్ఫేట్స్ క్రిస్టల్స్ ద్వారా మంచి కలర్ఫుల్స్తో యాక్టివిటీస్ ఉన్నాయి. దీని ప్రకారం మన ఘన పదార్థాలు చాలా నెమ్మదిగా డిఫ్యూజన్ జరుగుతుందని, అలాగే లిక్విడ్స్ అయితే లిక్విడ్ రూపంలో ఉంటేనేమో అది చాలా త్వరగా డిఫ్యూజన్ జరగటం అనేది వ్యాపనం జరుగుతుందనే విషయం మనం చెప్పచ్చు. అలాగే ఇక్కడ మనకి ల్యాబ్ యాక్టివిటీ కూడా ఉంది. మనకి 2 వాయువుల మధ్య డిఫ్యూజన్ వ్యాపన వేగం ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయడానికి మనం హైడ్రోజన్ క్లోరైడ్ అలాగే అమ్మోనియా గ్యాస్ ఈ రెండింటి మధ్య మనం గనక పెట్టినప్పుడు వాటి మధ్య ఏది త్వరగా వచ్చింది, ఆ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగి అమ్మోనియం క్లోరైడ్ తెల్లని వలయం అనేది హైడ్రోజన్ క్లోరైడ్ ఎండ్కి దగ్గరగా ఫామ్ అవటం వల్ల అమ్మోనియా త్వరగా డిఫ్యూజన్ చెందిందని, సో డిఫ్యూజన్ కూడా ఈ రకంగా గ్యాసెస్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే మన లిక్విడ్స్లో వచ్చేసరికి మోడరేట్ మధ్యస్థంగా ఉంటుంది, గర్భపదార్థాల్లో వచ్చేసరికి చాలా నెమ్మదిగా జరుగుతుందనే విషయాన్ని మనం విద్యార్థులకి వివరించవచ్చు. అలాగే పదార్థ స్థితి ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారాలి అంటే టెంపరేచర్ ఒకటి ప్రెషర్ ఒకటి కీలక పాత్రని వహిస్తాయనే విషయం కూడా మనకు తెలియజేస్తూ ఇక్కడ మనకి పాఠ్యాంశంలో సబ్లిమేషన్ ఉత్పత్తనం అనే కాన్సెప్ట్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ పదార్థం అయితే డైరెక్ట్గా ఉష్ణాన్ని గ్రహించి మన ఘనస్థితి నుంచి వాయు స్థితిలోకి వెళ్తుందో దాన్ని సబ్లిమేషన్ అంటారు, ఉత్పత్తనం అంటారని, దీనికి ఉదాహరణగా మన నిత్య జీవితంలో కర్పూరం, క్యాంపర్, నాప్థలిన్ బాల్స్ అలాగే అమ్మోనియం క్లోరైడ్ వంటి కొన్ని రసాయనాలు కూడా దీనికి దోహదపడతాయనే విషయం మనం చెప్తూ ఈ రకంగా మనం ముఖ్యంగా ఈ పాఠ్యాంశాన్ని మొత్తానికి పరిశీలిస్తే పదార్థం అంటే ఏంటి, పదార్థం యొక్క స్థితులు ఏమిటి, పదార్థం యొక్క ఎన్ని రకాలుగా దీనిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, తేడాలు ఏంటి, అలాగే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలంటే ఏంటి అని చెప్పుకుంటూ మనం మొత్తానికి ఈ పాఠ్యాంశాన్ని చక్కగా రూపొందించడం జరిగింది. ఇదే పాఠ్యాంశం మనకి ఈజ్ మ్యాటర్ ప్యూర్ అనే దానికి కూడా ఒక ప్రీ రిక్విసైట్గా ఇదే క్లాస్లో మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పాఠ్యాంశంలో ఉన్న కీలక భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చక్కగా వాళ్ళకి మంచిగా అర్థమయ్యే విధంగా బోధిస్తే చాలా బాగుంటుంది. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే కనుక ఇక్కడ AS1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద ఘన ద్రవ వాయు పదార్థాల మధ్య గల తేడాలని కొన్ని ధర్మాల ఆధారంగా వివరించడం జరగటం, అలాగే AS3కి సంబంధించి ఎక్స్పెరిమెంటేషన్ కింద మనకి ఇందులో ఉన్న 2 వాయు పదార్థాల మధ్య ఉన్న వ్యాపన వేగాన్ని పరిశీలించే ల్యాబ్ యాక్టివిటీని, అలాగే హైపోథెటికల్ థింకింగ్ AS2 కింద ఒకవేళ డిఫ్యూజన్ వ్యాపనం అనే ధర్మం అని కనుక మనకు లేకపోతే ఏమవుతుంది, కంప్రెసిబిలిటీ అనే ధర్మం కనుక లేకపోతే ఏమవుతుంది, ఇలాంటి అంశాలని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం మనం విద్యార్థుల్ని తయారు చేస్తే మంచి ఫలితాలని మనం రాబట్టొచ్చు. థ్యాంక్ యూ సువర్ణలక్ష్మి మేడం. అంటే మన చుట్టూ ఉన్న పదార్థం గురించి మనం తెలుసుకోలేకపోతే, దాని ఉపయోగాలను తెలుసుకోకపోతే విద్యార్థి ఎలాంటి అంటే మనకు డైలీ లైఫ్ అప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ డైలీ లైఫ్ అప్లికేషన్స్లో మనం మన చుట్టూ ఏ పదార్థాలు ఉన్నాయి, ఎలాంటి పదార్థాలు ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాల గురించి చాలా చక్కగా వివరించారు మేడం. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే మనము చలనం మోషన్కి సంబంధించి మనకు 6th 7th క్లాసుల్లో మనకు కొంత ఇంట్రడక్షన్ ఉంది. ఎలాంటి వివిధ రకాల చలనాల గురించి అక్కడ మనం చదువుకొని ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ 9th క్లాస్కి వచ్చేసరికి చలనం అనేది చాలా ముఖ్యమైంది. ఇందులో బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చాలా వివరించడం జరిగింది. దానిపై వివరించవలసిందిగా షేక్ జాఫర్ గారిని కోరుతున్నాను. నమస్కారం సార్. మోషన్ చాప్టర్ గురించి
చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా మన టెక్స్ట్ బుక్లో ఒక 3 అంశాలు చేర్చారు. ముందు మనం టెక్స్ట్ బుక్ నుంచి మనం తీసుకునేటటువంటి నాలెడ్జ్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎగ్జామ్ కోసం మోషన్ లెసన్ని మనం ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని చూద్దాం. మోషన్, చలనం అనేటటువంటి పదంలోనే మనకు తెలిసేది ఏంటంటే, ఏదైనా వస్తువును మనం 2 వేర్వేరు సమయాల్లో చూసినట్లయితే, ముందుగా ఒకసారి ఒక వస్తువును చూస్తే అదొక ప్రదేశంలో ఒక స్థానంలో ఉంది. కొంత సమయం తర్వాత మళ్ళీ మనం అదే వస్తువును చూసినట్లయితే, ఒకవేళ అది ఆ స్థానంలో లేకుండా వేరే స్థానంలో ఉన్నట్లయితే దాని స్థానం మారింది. పొజిషన్ చేంజ్ అవ్వడాన్ని మనం మోషన్ అని చెప్తున్నాం. సో పిల్లలు స్థానం మారడం వల్ల వస్తువు కొంత దూరం కదిలిందని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ దూరం మరియు మనం గమనించినటువంటి కాలం, ఈ 2 పదాలు మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దూరం మరియు కాలం, వీటి కంపారిజన్ని మనం వీటిని ఒక రేషియోగా తీసుకొని ఎంత దూరానికి ఎంత సమయం పట్టింది అనేది లెక్కేసి, నిర్దిష్ట దూరానికి పట్టిన సమయాన్ని లెక్కిస్తే, మనము ఒక నిర్దిష్ట సమయంలో వెళ్ళినటువంటి దూరాన్ని లెక్కిస్తే దీన్ని మనము వేగం, స్పీడ్, వెలాసిటీ అనేటటువంటి 2 పదాలతో మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక అంశాలు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, అవి చదవచ్చు. తర్వాత నేను మీకు ఒక పిక్చర్లో మీకు ఒక మోషన్లో ఒక వస్తువు ఏ అనే స్థానం నుంచి బి అనే స్థానానికి కదిలినట్టుగా మీరు చూడండి. అది డిఫరెంట్ డైరెక్షన్స్లో మారుతూ వెళ్ళింది. ఇప్పుడు వస్తువు ఎంత దూరం కదిలింది అనేటటువంటిది క్యాలిక్యులేట్ చేయడానికి ఇలా వెళ్ళిన మార్గాలన్నింటినీ కొలుచుకుంటూ వెళ్ళి మనం చివరి వరకు వస్తువు ఎంత దూరం వెళ్ళింది లెక్కిస్తాం. అలా కాకుండా ఒక ఈజీ వే చూద్దాం. ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి నేరుగా ఒక లైన్ గీసేయండి. స్ట్రైట్గా చూడండి ఎంత ఈజీగా ఉందో. ఒకవేళ మనం నేరుగా ఏ నుంచి బికి ఒకే డైరెక్షన్లో మనం అది ఎంత దూరం వెళ్ళిందో కనుక్కున్నట్టయితే మనం దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్, దీన్నే మనం తెలుగులో స్థానభ్రంశం అని కూడా అంటాం. అంటే వస్తువు కదిలిన మార్గాన్ని కాకుండా వస్తువు స్టార్ట్ అయినటువంటి ప్లేస్ నుంచి, ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ వరకు అది ఎంత గ్యాప్ వచ్చింది, ఎంత ప్లేస్ మారింది అనేటటువంటిది లెక్కిస్తే దీన్ని స్థానభ్రంశం. అంటే 2 విషయాలు అనుకున్నాం మనం, దూరం, కాలం. ఈ దూరాన్నే ఒక నిర్దిష్ట దిశలో చూపాం కాబట్టి దీన్ని మనము స్థానభ్రంశం అనే కొత్త పదంతో తీసుకున్నాం. మరియు ఇప్పుడు మోషన్ గురించి ఇంకొక విషయం ఏంటంటే, మోషన్ ఉంటుంది, వస్తువు మోషన్లో ఉంది అని 2 విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన పాఠ్యాంశంలో మనం ప్రధానంగా నేర్చుకునేటటువంటిది ఏమిటి అంటే, ఒక వస్తువు కదులుతున్నప్పుడు దాని వేగం మారుతూ ఉందా, మారకుండా ఉందా, ఈ 2 అంశాల ఆధారంగానే మనము మోషన్ చాప్టర్ మొత్తాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, వస్తువు యొక్క వేగం అంటే వెలాసిటీ చేంజ్ అవ్వకుండా ఉంది, దీన్ని మనం కాన్స్టెంట్గా ఉంది అంటాం. ఒకవేళ వేగం కాన్స్టెంట్గా ఉన్నట్టయితే దీన్ని మనము ఒక రకమైనటువంటి చలనంగా, ఇంకా చెప్పాలంటే దాన్ని సమచలనంగా చెప్తాం. ఇందులో సింపుల్గా ఒకే ఒక సూత్రం, ఎవరు ప్రశ్న అడిగినా ఒకే ఒక సూత్రం, వేగము ఇంటూ కాలం చేస్తే దూరం వస్తుంది, లేదా దూరం బై కాలం చేస్తే వేగం వస్తుంది. వేగం ఈక్వల్ దూరం బై కాలం. ఇది మన టెక్స్ట్ బుక్లో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఇది వేగం మారకుండా ఉన్నంత వరకు ఒకే సూత్రం ద్వారా మనము వస్తువు యొక్క ప్రయాణ దూరము, ప్రయాణ కాలము, అప్పుడు వస్తువు యొక్క వేగం, వీటిని చాలా తేలిగ్గా లెక్కించవచ్చు. ఒకవేళ వస్తువు యొక్క వేగం మారింది అనుకుంటే, రెండో సందర్భం వస్తువు యొక్క వేగం మారకపోవడము, కాన్స్టెంట్గా ఉండడము. రెండో సందర్భం వస్తువు యొక్క వేగం మారడం. వేగం అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే పరిమాణాత్మకంగా ఒక 20 km/h, 30 km/h అని వేగాన్ని మనం చెప్తూ ఉంటాం. లేదా మీటర్ పర్ సెకండ్లో అయితే 3 m/s, 4 m/s వెలాసిటీ. ఏ బాడీ ఈజ్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 4 m/s. దెన్ ఇట్స్ వెలాసిటీ ఇంక్రీజ్ టు 5 m/s. ఇలా చేంజ్ ఇన్ వెలాసిటీ అనేటటువంటిది చెప్తుండే. ఇప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ అనేటటువంటి దానికి మనము టెక్స్ట్ బుక్ ప్రకారం 3 అంశాలుగా చూడాల్సి వస్తుంది. ముందుగా ఒక అంశం ఏంటంటే, వెలాసిటీకి సంబంధించి పరిమాణము మారకుండా, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వకుండా డైరెక్షన్ మాత్రమే చేంజ్ అయ్యేటటువంటి సందర్భం. అంటే నిరంతరంగా దాని దిశ మారుతూ వస్తువు కదులుతూ ఉండి దాని యొక్క వేగ పరిమాణం మారకుండా ఉంటే అది కూడా వెలాసిటీలో చేంజ్ వచ్చిందనే అనాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒకసారి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత ఫ్యాన్ రెక్కపై ఏదైనా ఒక పాయింట్ ఎలా కదులుతుంది అని మీరు చూసినట్టయితే, రెగ్యులేటర్లో మనం ఎలాంటి మార్పు తీసుకురాకపోతే అది కాన్స్టెంట్గా ఒకే వేగ పరిమాణంతో వేర్వేరు దిశల్లో కదులుతుంది. ఇప్పుడు ఈ చలనాన్ని మనము వృత్తాకార చలనంగా చెప్పొచ్చు. ఇక్కడ
వేగ పరిమాణం మారట్లేదు కాబట్టి దీన్ని సమవృత్తాకార చలనంగా చెప్తాం. సరే, ఈ చలనం గురించి మనము గ్రావిటేషన్ అనే చాప్టర్లో ఇంకొంత వివరంగా నేర్చుకుంటాం. రెండో సందర్భం వేగం మారడం అంటే వేగం యొక్క దిశ మారకుండా పరిమాణం మారినా సరే వేగం మారింది అనే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇక్కడ ఈ స్టైలస్ పెన్ ఉంది కదా, ఈ పెన్ని మనం ఇక్కడ జార విడిచామనుకోండి, ఇది ఏ దిశలో ప్రయాణిస్తుంది? భూమి గురుత్వాకర్షణ వల్ల నేరుగా కిందికి ప్రయాణిస్తుంది. ఇది కిందికి ప్రయాణించేటప్పుడు దీని దిశలో ఏమైనా మార్పు వస్తుందా? రాదు కదా. సో నో చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద పెన్. బట్ దీని వేగ పరిమాణం ఏమవుతుంది? ఇది భూమికి దగ్గర అవుతున్న కొద్దీ దీని మీద వేగం ఎక్కువైపోతుంది. అంటే దీని మీద బలం పెరగడం వల్ల దీని యొక్క వేగం నిరంతరం పెరుగుతూ ఉంటుంది. అంటే వేగం యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది. ఇక్కడ దిశ మారకుండా పరిమాణం మారేటప్పుడు ఆబ్జెక్ట్ ఏ రకమైనటువంటి మోషన్లో ఉంటుందని చూస్తే మీరు ఒక స్ట్రెయిట్ లైన్ మోషన్లో ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. దిశ మారినప్పుడు వేగం పరిమాణం మారకుండా ఉంటే అది సర్క్యులర్ మోషన్లోను, డైరెక్షన్ చేంజ్ అవ్వకుండా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయినప్పుడు ఇది ఒక లీనియర్ మోషన్లోనూ ఉంటుందని మనం చెప్పవచ్చు. ఒకవేళ డైరెక్షన్ కూడా చేంజ్ అయింది, వేగం మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అయింది, రెండూ చేంజ్ అయినటువంటి సందర్భం మనది ఇది మూడవది మరియు చివరి సందర్భం. అంటే వేగం నిరంతరం మారుతూ ఉండడం అంటే పరిమాణము మారడము, దిశ మారడం. వేగం యొక్క పరిమాణం కాస్త పెరిగింది లేదా కాస్త తగ్గింది. మనం ఈ పెరుగుదలని లేదా తగ్గుదలని మనం ఏమంటున్నామంటే త్వరణం, యాక్సెలరేషన్ అనేటటువంటి వర్డ్స్తో యూజ్ చేస్తున్నాం. యాక్సెలరేటర్ అనే పదం అయితే మీరు నిరంతరం ఎక్కడైనా వాడుతుంటారు. బైక్ని స్పీడ్ పెంచడాన్ని యాక్సెలరేటర్ ఇవ్వు అని అంటాం కదా మనం. సో వీ యాక్సెలరేట్ ద స్పీడ్. యాక్సెలరేట్ ద స్పీడ్ అంటే స్పీడ్ని పెంచుతున్నాం. ఒకవేళ ఒక సందర్భంలో బ్రేక్ వేయాల్సి వస్తే బ్రేక్ వేసి మనము స్పీడ్ని తగ్గిస్తాం కూడా. దాన్ని మనము డీసెలరేషన్ అంటాం లేదా నెగిటివ్ యాక్సెలరేషన్ అంటాం. ఈ రెండు సందర్భాలకు సంబంధించి కూడా మనం దాన్ని త్వరణము లేదా యాక్సెలరేషన్ అనే చెప్తాం. అయితే త్వరణంతో కదులుతున్నటువంటి వస్తువులు, బాడీస్ మూవింగ్ విత్ యాక్సెలరేషన్, ఎంత దూరం వెళ్తున్నాయి, ఎంత సమయం తీసుకుంటున్నాయి కనుక్కోవడానికి మనకి మొత్తం మూడు సూత్రాలు మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఒకటి v = u+at. ఇక్కడ v అనేది ఫైనల్ వెలాసిటీ, u ఇనిషియల్ వెలాసిటీ, a యాక్సెలరేషన్ త్వరణము, t కాలము. రెండోది s = ut + ½ at². మూడోది v² - u² 2as. అంటే మొత్తంగా మనం ఈ మొత్తం చలనం చాప్టర్ మొత్తం చూసినా సరే వేగం మారకుండా కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్ళేటటువంటి సందర్భం వేగం దూరం/కాలం ఒకటే ఫార్ములా. అండ్ వేగం మారేటటువంటి సందర్భము 3 ఫార్ములాలు, v = u+at, s = ut + ½ at², v² - u² 2as. ఈ 4 నేర్చుకుంటే మనము ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి మోషన్ అనేటటువంటి చాప్టర్, మోషన్ ఇన్ 2 డైమెన్షన్, మోషన్ ఇన్ 3 డైమెన్షన్ అనే చాప్టర్కి పూర్తిగా పునాది వేసిన వాళ్ళం అవుతాం. మీరు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా మీరు గ్రూప్స్ తీసుకుంటారు. ఫిజిక్స్ ఉన్నటువంటి గ్రూప్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఈ 9th క్లాస్లో ఉన్నటువంటి ఈ మోషన్ చాప్టర్ మీకు ఖచ్చితంగా స్టాండర్డ్ బేస్ వేస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తంగా మనం 4 అంశాలు, ఒకటి దూరము, కాలము, వేగము, వీటి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ చూసాము. నెక్స్ట్ ఒక కొత్త టైం మనకి యాడ్ అయ్యేది ఏంటంటే త్వరణము. యాక్సెలరేషన్ అంటే మళ్ళీ చేంజ్ ఇన్ ద వెలాసిటీ పర్ యూనిట్ టైమ్గా కన్సిడర్ చేస్తాం. ఈ పాఠంలో మీరు ప్రతిసారి న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. అంటే కిలోమీటర్కి ఇంత దూరం వెళ్తే అప్పుడు దాని వేగం ఎంత, ఒక టైంలో ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్లయితే అప్పుడు దాని వేగం ఎంత క్యాలిక్యులేట్ చేయమని ఇస్తాం. అలాంటి సందర్భంలో మీరు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఎక్కువ మంది పిల్లలు యూనిట్స్ రాయడం మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీస్ ఏ యూనిట్స్లో ఇచ్చారో చూసుకోవాలి. తర్వాత మనకు వచ్చినటువంటి ఆన్సర్కి ఏ యూనిట్స్ ఉండాలో చూసి ఖచ్చితంగా ఆ యూనిట్స్ ఉన్నట్లయితే మీరు ఉంచినట్లయితే అది మీటర్/సెకండ్² త్వరణానికి ఉంచినట్లయితే అర్థం చేసుకోవడంతో పాటు మంచి మార్క్స్ కూడా గెయిన్ చేయగలుగుతారు. సో ఇలా మనము మోషన్ అనేటువంటి చాప్టర్లో 4 అంశాలతో పూర్తిగా. జాఫర్ సార్, మోషన్ చాప్టర్ అనేది చాలా ముఖ్యమైనది. సో ఇది ఫర్దర్ చాప్టర్ అంటే నెక్స్ట్ వచ్చే చాప్టర్ కూడా అంటే ఇప్పుడు మనకు న్యూటన్ లాస్ ఉన్నాయి. ఈ న్యూటన్ లాస్ సంబంధించి చెప్పేటప్పుడు కూడా ఈ మోషన్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ అంశాలు అనేవి మనం విద్యార్థి ఎప్పుడు ఈ మోషన్కి సంబంధించిన బేసిక్ అంశాలను బాగా చదువుకున్నట్లయితే, అంటే బాగా అర్థం చేసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో కూడా దీన్ని ఈజీగా దాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదని మనం భావించవచ్చు. అదేవిధంగా లాస్ ఆఫ్ మోషన్ అనే 3rd చాప్టర్ అనేది లాస్ ఆఫ్ మోషన్ సంబంధించి ఉంది. సో లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ ఎట్లా ఉంది, దాంట్లో ఏ అంశాలు మనకు విద్యార్థి నేర్చుకోవాలనే అంశం మీద సురేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రుడు హరికృష్ణ గారు చెప్పినట్టుగా మనకు
మోషన్ అనేది ప్రీవియస్ క్లాస్లలో కూడా ఉన్నది. 6th, 7th, 8th, 9thలో కూడా ఈ చాప్టర్లు ఉన్నాయి. కానీ బలము అనేది పరిచయం చేయబడింది 8th క్లాస్లో. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ వల్ల ఏమంటే ఒక వస్తువుపై బల ప్రయోగం జరిగినప్పుడు ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ చాప్టర్లో న్యూటన్ లాస్లో చెప్పడం జరుగుతుంది. ఈ న్యూటన్ లాస్ మోషన్లో మొట్టమొదటగా మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అరిస్టాటిల్ స్టేట్మెంట్ ఏంటిది, దానికి గెలీలియో ఏ విధంగా సమాధానం చెప్పడం జరిగింది, సమాధానం చెప్పడమే కాకుండా గెలీలియో ప్రాక్టికల్గా ఏ విధంగా గెలీలియన్ పాత్స్ తోటి ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫైనల్ స్టేట్ రెస్ట్ కాదు, మోషన్లో ఉంటే ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ కనుక మనం క్రియేట్ చేసినట్టయితే ఇట్ కంటిన్యూస్ ఇట్స్ మోషన్ అనేది నిరూపించడం జరిగింది. ఇది గెలీలియో యొక్క ప్రయోగం పూర్వకంగా చెప్పడం జరిగింది. దాని కంటిన్యూషన్లో న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త న్యూటన్ గమన నియమాలను కూడా ప్రతిపాదించడం జరిగింది. మొదటి గమన నియమం ప్రకారం ఏమిటంటే బాహ్యబల ప్రయోగం లేనంత వరకు, దీన్నే మ్యాథమెటికల్ ఫామ్లో ఇఫ్ ఎఫ్ నెట్ ఈజ్ 0, ఫలిత బలం శూన్యమైనప్పుడు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఫలిత బలం శూన్యమైనప్పుడు నిశ్చల స్థితిలో ఉన్న అదే నిశ్చల స్థితిని, సమవేగంతో రుజుమార్గంలో పోయే వస్తువు అదే మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటుందనేది మొదటి గమన నియమం వివరించడం జరుగుతుంది. ఇక్కడ బాహ్యబల పరిమాణం అనేది శూన్యం. మరి ఇదే మొదటి గమన నియమం అనేది జడత్వాన్ని వివరించడం జరుగుతుంది. జడత్వంలో రకాలు గమన జడత్వము, దిశా జడత్వము, అదేవిధంగా మనకు నిశ్చల జడత్వం అనేటివి వివరించడం జరుగుతుంది. దీన్నే మనము స్టాటిక్ ఇనర్షియా, డైనమిక్ ఇనర్షియా, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటాం. మరి ఈ ఇనర్షియా అనేది మాస్కి ఏ విధంగా రిలేషన్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ వివరించడం జరిగింది. అయితే విద్యార్థులకు పరీక్షలలో ఒక్కొక్కసారి ఈ సంబంధాన్ని పూర్తిగా అవగాహన అయిందా లేదా అనేది పరిశీలించడం కోసం కొన్ని ప్రశ్నలు కొంచెము అప్లికేషన్ టైప్లో రావడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా వాళ్ళు చేయాలనేది ఒక చిన్న ప్రయోగం ఇనర్షియా గురించి చూద్దాము. నేను ఇప్పుడు చూడండి, ఒక ఆలుగడ్డను ఈ యొక్క కొచ్చటి దీనికి తీసుకున్నానండి. నేను కనుక ఈ యొక్క పిడిపై అంటే దీనిపై బలాన్ని ప్రయోగిస్తున్నా, ఏమవుతుంది అది చూడండి మీరు. అంటే నేను ప్రయోగించబడే బలము ఈ మేకుపై మాత్రమే ఉన్నది. దీని యొక్క పరిస్థితి ఏంది, దీని మీద ఎటువంటి బల ప్రయోగము లేదు. కాబట్టి ఇది అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తుంది, ఈ మేకు మాత్రం కిందికి పోతుంది. కాబట్టి అప్పుడు ఈ ఆలుగడ్డ క్రమంగా చూడండి పూర్తిగా ఇది పైకి తీసుకురావచ్చు. ఈ విధంగా ఇది ఒక జడత్వాన్ని వివరించడానికి ఒక సింపుల్ ప్రయోగంగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా 5 రూపీస్ కాయిన్ ఇక్కడ ఉంది. ఈ 5 రూపీస్ కాయిన్ మనము ఈ పేపర్ కనుక లాగినట్లయితే ఆ 5 రూపీస్ కాయిన్ అనేది పడిపోకుండా ఉంటుంది. ఎందుకు, నేను బలము ప్రయోగించింది పేపర్పై, బలము ప్రయోగించింది ఈ పేపర్ పైన, కానీ ఈ యొక్క కాయిన్ మీద ఎటువంటి బలాన్ని కూడా నేను ప్రయోగించలేదు. కాబట్టి అది అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్నే మనము జడత్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు నిజ జీవిత వినియోగంలో చాలా ప్రశ్నలు ఇవ్వబడింది అందులో. అంటే మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా బస్ స్టార్ట్ అయితే ఏం జరుగుతుంది, సడన్గా డ్రైవరు బ్రేక్ వేస్తే మన పరిస్థితి ఏమిటి, ప్రయాణికుని పరిస్థితి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆడ మంచి వివరంగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా న్యూటన్ 2వ గమన నియమానికి వెళ్దాము. న్యూటన్ 2వ గమన నియమం ప్రకారం ఏంటంటే ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ బలం అనేది ద్రవ్యవేగంలో మార్పుకు అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పడం. అదేవిధంగా ద్రవ్యవేగం అనే నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. ద్రవ్యవేగము లీనియర్ మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ V. ఇట్ ఆల్సో వి రైట్ యాజ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ డెల్టా m ఇంటూ Vగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ద్రవ్యవేగంలో మార్పు అనేది ప్రయోగించబడిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు బల ప్రయోగ దిశలోనే ఇది ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బలాన్ని నిర్వచించడమే కాకుండా బలానికి సూత్రం F ఈజ్ ఈక్వల్ టు ME అని కూడా డిరైవ్ చేయడం జరిగింది. న్యూటన్ 3వ గమనీయానికి వెళ్తే ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు అంటే చర్య ప్రతిచర్య అనేది ఏ విధంగా పనిచేస్తాయి, రెండు ఒకే వస్తువు మీద ఏ విధంగా పనిచేస్తాయి అనేది న్యూటన్ 3వ గమన నియమం తెలియజేయడం జరిగింది. అదే న్యూటన్ 3వ గమన నియమంలో మనకు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మూమెంటం కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు న్యూటన్ 3వ గమన నియమానికి ఒక చిన్న ప్రయోగం చేసి చూద్దాం. 2 స్ట్రాలు ఇవి. ఇప్పుడు నేను ఈ స్ట్రాలలో
ఇది న్యూటన్ మూడవ గమన నియమాన్ని ఏ విధంగా వివరించవచ్చు ఈ ప్రయోగంతో అంటే, గాలి బయటికి వెళ్ళే దిశ ఇది, ఎయిర్ ఎగ్జాస్టింగ్ డైరెక్షన్ ఇస్ దిస్. వెన్ ఈజ్ ఎయిర్ ఎగ్జాస్టింగ్ ద అవుట్ సైడ్, ఇట్ పుష్ ద స్టార్ అపోజిట్ టు ద ఇట్స్ డైరెక్షన్. సో ఎయిర్ ఎగ్జాస్టింగ్ is the action, pushing the straw is the reaction. If I change this direction of straw, what happens? It is quietly opposite to the previous thing. ఈ విధంగా మనము న్యూటన్ మూడవ గమన నియమాన్ని సులభంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇదే న్యూటన్ మూడవ గమన నియమానికి ఇంకొక ప్రయోగం చేర్చుద్దాం. ఈ విధంగా నేను ఒక బాల్కు అంటే నేను ఇందులో గాలి ఊదినప్పుడు ఇటువైపుగా రెండు వైపులుగా గాలి అనేది బయటికి పోవడం వల్ల అంటే దీనికి టార్క్ అనేది ప్రొవైడ్ అవుతుంది. టార్క్ ప్రొవైడ్ కావడం వల్ల ఇది రౌండ్గా తిరగడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము న్యూటన్ మూడవ గమన నియమాన్ని కూడా వివరించవచ్చు. అదేవిధంగా న్యూటన్ మూడవ గమన నియమంలో మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అనేది ప్రూవ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ప్రకారము ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని ఏ విధంగా మనం నిరూపించవచ్చో చూద్దాం ఒకసారి. ఈ విధంగా మనము కొన్ని బాల్లను తీసుకున్నట్లయితే, నేను ఒక బాల్తో దీన్ని కనుక కొడితే ఎన్ని బాల్ బయటికి రిలీజ్ అవుతున్నాయి? ఒకటి. ఇక్కడ వేగము స్థిరము అనుకుంటే బిఫోర్ ద కొలిజన్, ఆఫ్టర్ ద కొలిజన్ ద మాస్ ఈజ్ కాన్స్టెంట్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద మూమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రూఫ్స్. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఇదే విధంగా మనకు ఇంపల్స్ అనే దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇంపల్స్ వల్ల మన నిజ జీవితంలో ఏ విధంగా మనం దాన్ని ఉపయోగించుకొని లాభాన్ని పొందుతాం. ఉదాహరణ, ఒక బౌలరు, ఒక ఫీల్డింగ్ చేసే వ్యక్తి బాల్ను పట్టుకునేటప్పుడు చేతుల్ని ఎందుకు వెనక్కి లాగవలసి వస్తుంది? కోడిగుడ్డును అంటే హార్డ్గా ఉన్న సర్ఫేస్ మీద కాకుండా ఒక కుషన్ మీద రిలీజ్ చేసినప్పుడు అది ఎందుకు పగలలేదు? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ చాప్టర్లో మంచిగా వివరంగా వివరించడం జరిగింది. అయితే ఇందులో మనకు ప్రశ్నలు పరీక్షలో వచ్చేటప్పుడు విషయావగాహన సంబంధించిన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించిన స్టేట్మెంట్లు వస్తాయి. అదేవిధంగా మనకు న్యూటన్ మొదటి గమన నియమము యొక్క ఉపయోగాలు మరియు వాటి యొక్క అనువర్తనాలు, జడత్వం అంటే ఏమిటి, బస్సు సడన్గా బ్రేక్ వేసినప్పుడు అందులో ప్రయాణించే వ్యక్తి ముందుకు పడిపోవడానికి గల కారణాన్ని ఏ విధంగా వివరించవచ్చు అనేది కూడా మనకు ప్రశ్నల రూపంలో అడగడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా న్యూటన్ మూడవ గమన నియమం యొక్క అనువర్తనాలు కూడా మన నిజ జీవితంలో స్విమ్మింగ్ చేసే వ్యక్తి ఏ న్యూటన్ గమన నియమాన్ని అనువదించవచ్చు అనేది ఒక ప్రశ్న మనకు అడగవచ్చు. అంటే స్విమ్మింగ్ చేసే వ్యక్తి నీళ్లను వెనక్కి అన్నప్పుడు అతడు ముందు కదులుతూ ఉంటాడు. పక్షి ఎగిరేటప్పుడు కూడా, పక్షి పైకి ఎగిరేటప్పుడు తన రెక్కలను కిందికి అంటుకుంటూ గాలిని కిందికి నెట్టుకుంటూ అది పైకి ఎగురుతూ ఉంటుంది. ఈ విధంగా మన నిజ జీవితంలో యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ని మనము ఎక్కడెక్కడ మనము వస్తువులకు ఆపాదించి న్యూటన్ గమన నియమాలను వివరించవచ్చు అనేది వివరంగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్ సార్. సో న్యూటన్ గమన నియమాల యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యమైనది. మన నిత్య జీవితంలో ప్రతి అంశంలోనూ, అంటే మనము ఏ పని చేస్తున్నా కూడా, మనం పెన్నుతో రాస్తున్నా కూడా న్యూటన్ గమన నియమం అనేది ఏదో ఒకటి అందులో పనిచేస్తుంది. కాబట్టి ఈ విద్యార్థులు ఈ అంశాన్ని అంటే ఎంత ముఖ్యమైనవిదో చాలా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత, అదేవిధంగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇప్పటికి కూడా డిగ్రీ పై స్థాయిలో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ గమన నియమాల మీద చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్, అంటే రెండు మీడియమ్స్ మధ్యలో కాంతి కనుక వెళ్తున్నట్లయితే దానిలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, అంటే డెన్సర్ మీడియం, రేరర్ మీడియం సంబంధించి అంశాల మీద మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ రిఫ్రాక్షన్ అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియం కాంతి ప్రయాణిస్తున్నప్పుడు కాంతి వంగి ప్రయాణించడం, అంటే కొంత బెండ్ అనేది వస్తుంది కాంతిలో. సో దీన్నే మనం రిఫ్రాక్షన్ అని చెప్తున్నాం. సో రిఫ్రాక్షన్ అనేది ఎట్లా అంటే ఇది ఆ పదార్థం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకు వాక్యూమ్కి, అంటే వాక్యూమ్లో అంటే మన లైట్ యొక్క వెలాసిటీకి, అదేవిధంగా నార్మల్గా ఒక పదార్థంలో ఉండే వెలాసిటీ మధ్యన మనం నిష్పత్తిగా మనం చెప్పొచ్చు. సో ప్రతి పదార్థం, అంటే ఒక గాజు గ్లాస్ ఉంది, మనం పెట్టుకునే కళ్ళద్దాలు ఉన్నాయి, దానికి కూడా ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. అదేవిధంగా వాటర్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సీ వాటర్కి ఒక రకమైన రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మారుతూ ఉంటుంది ప్రతి పదార్థాన్ని బట్టి కూడా.
సో కాబట్టి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం దాన్ని చూడవచ్చు. అదేవిధంగా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించి మనకు ఒక ల్యాబ్ యాక్టివిటీ కూడా ఉంది. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించి మనకు యాక్టివిటీస్లో మనం చూడవచ్చు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించి మనం సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ ఉంటుంది ఒకటి. సో దానికి ఒక యాక్టివిటీ మనం చేస్తాము. దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించి మనం అప్టైనింగ్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్ యాంగిల్ అండ్ రిఫ్రాక్షన్, ఎంత రిఫ్రాక్ట్ అయింది ఇన్స్టెంట్ యాంగిల్కి సంబంధించి మనం దాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనకు వచ్చేసి స్నెల్స్ లా. సో n1 sin i = n2 sin r. సో ఈ రిలేషన్ అంటే ఇప్పుడు మనకు రెండు రకాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ల మధ్యన రిలేషన్, అంటే దానికి సంబంధించిన రిలేషన్ చెప్పేది మనకు, వాటి నిష్పత్తిని చెప్పేదే మనకు స్నెల్స్ లా గురించి మనం తెలుసుకోవచ్చు. దీని తర్వాత సందిగ్ధ కోణం అనే ఉంటుంది. సో సందిగ్ధ కోణము ఈ సి వాల్యూ ఏదైతుందో ఇది చాలా అంశాల్లో మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంటే మనం చూసినట్టయితే ఒక గ్లాస్ టంబ్లర్లో ఒక యాక్టివిటీ ఉంటుంది మనకు. సో మనం గ్లాస్ టంబ్లర్లోకి లైట్ను మనం పాస్ చేస్తే అది ఏ విధంగా డీవియేట్ అవుతుందంటే సికి, అంటే అది మీడియం మధ్యలో నుంచి వెళ్తుందా లేకపోతే పైనుంచి వెళ్తుందా అనేది మనకు ఒక యాక్టివిటీ ఉంది. సో దాని ద్వారా మనం ఈ సందిగ్ధ కోణాన్ని మనం కనుక్కోవచ్చు. తర్వాత సందిగ్ధ కోణాన్ని ఆధారంగా చేసుకొని మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో మనం వెళ్తున్నప్పుడు వేసవి కాలంలో మనం ప్రయాణం చేస్తుంటే మనకు ఎండమాములాగా, అంటే రోడ్డు పైన ఎక్కడో దూరంగా వాటర్ ఉన్నట్టుగా, పక్కన చెరువు ఉన్నలాగా, సముద్రంలాగా కనిపిస్తూ ఉంటుంది, లేదా తాడి చెట్టు నీడ కనపడడం కానీ అలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి కార్లో కానీ బస్సులో కానీ వెళ్తున్నప్పుడు. సో ఇది మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మనకి ఇది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటి అంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మనకు. అంటే ఆప్టికల్ ఫైబర్స్, మన నిత్య జీవితంలో వాడే ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సెల్ ఫోన్ కానీ, టెలిఫోన్ కానీ, ఈ కంప్యూటర్ కానీ, ఇంటర్నెట్ కానీ ఎట్లా వస్తుందంటే మొత్తం టోటల్గా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కూడా ఆప్టికల్ ఫైబర్ ద్వారానే వస్తుంది. అదేవిధంగా మానవ శరీరంలో, అంటే మనం శరీర భాగాలను, అంతర్గత భాగాలను చూడడానికి కూడా డాక్టర్లు దీన్ని బాగా ఉపయోగిస్తుంటారు. సో ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంబంధించి డైమండ్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఇది డైమండ్ అనేది మెరుస్తూ కనిపిస్తుంటుంది. సో ఇదే కాకుండా మనకు వర్టికల్ షిఫ్ట్ అనేది ఒక యాక్టివిటీ ఉంది మన గ్లాస్ స్లాబ్తోని. లాటరల్ షిఫ్ట్ అనేది మనకు 7th క్లాస్లో ఉంది. తర్వాత వర్టికల్ షిఫ్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఈ తరగతిలో మనం చెప్తాం. సో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే దీంట్లో ప్రశ్నలకు వచ్చేసరికి ఒక లైట్, అంటే లైట్ హౌ ఇట్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, అంటే ఆ పిక్చర్ ఎట్లా గీస్తారు, దానికి సంబంధించి రే డయాగ్రామ్ గీయమని అడగవచ్చు. అదేవిధంగా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంబంధించి ఉపయోగాలు అడగవచ్చు. ఇలాంటి అంశాల మీద, అంటే ఏదన్నా హైపోథసిస్ క్వశ్చన్ కూడా. సో అంటే మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లేకపోతే ఏం జరుగుతుంది, సో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు వచ్చే అవకాశం. ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించి కూడా రిలేషన్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్షన్ సంబంధించి కూడా మనకు ప్రశ్న రావచ్చు. సో నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే మనకు 5వ చాప్టర్ సంబంధించి గ్రావిటేషన్ అనే చాప్టర్ ఉంది. సో దీంట్లో మనకు ఇప్పుడు లక్ష్మీనాథం గారు దీని గురించి వివరిస్తారు. నమస్తే అండి, థ్యాంక్ యూ మిత్రమా. మనకు 5వ చాప్టర్ ఏదైతే ఉందో అది మనకు గ్రావిటేషన్, గురుత్వత్వరణం అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్రీవియస్లో మోషన్ అనే టాపిక్ గురించి మన జాఫర్ మిత్రుడు దానిలో సంబంధించినటువంటి అంశాలని కొన్ని గుర్తు చేయడం జరిగింది. కాకపోతే దానికి దీనికి ఉన్నటువంటి రిలేషన్షిప్లో ఏదన్నా జరిగేది పిల్లలు ఆటోమేటికల్గా దాని మీద క్లియర్ పిక్చర్ లేకున్నా కానీ, ఒక బాల్ కింద పడ్డది ఎందుకు అన్నా కానీ ఆటోమేటికల్గా అది చదివినప్పటికీ గ్రావిటేషన్ అని చెప్పేస్తూ ఉంటారు పిల్లలు. అంటే దాని గురించి పూర్తి అవగాహన లేకున్నా కానీ డైరెక్ట్గా చెప్పేటువంటి అవకాశం చాలా కనపడుతుంది మనకు పిల్లలలో కానీ పెద్దలలో కానీ. సో దీనికి సంబంధించింది ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్పేస్కి సంబంధించింది కాబట్టి, అంటే మనకు విశ్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇది మంచి టాపిక్. మనం మోషన్ అనేది గ్రౌండ్లో ఇట్లా మూవ్మెంట్ అవుతున్నప్పుడు మనం మాట్లాడుతుంటాం. ముందుకు నుంచి వెనుకకు పోవడం, రోడ్డు మీద పోయే అంశాల గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడితే, ఇప్పుడు భూమి నుంచి, అంటే రోడ్డు నుంచి పైకి కిందికి పోయేటటువంటి పైన ఉన్నటువంటి అంశాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో అందులో మెయిన్ ఏరోస్పేస్ కానీ లేదా ఏరోనాటికల్ కానీ సంబంధించినటువంటి అంశాలలో పిల్లలకి ఒక మంచి క్రియేటివిటీ రావాలనుకున్నా, ఒక డిజైన్ గురించి రావాలనుకున్నా కానీ ఈ చాప్టర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది పిల్లలకి. సో మొదటగా అవగాహన చేయాలంటే దీనికి సర్క్యులర్ మోషన్ గురించి ఫస్ట్ పిల్లలకి అవగాహన చేయించుకోవాలి.
సో దానికి సంబంధించిన ఒక చిన్న యాక్టివిటీ మనకు ఆల్రెడీ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే దాన్ని మనము ఒక చిన్న మోటార్ పెట్టేసేసి న్యాచురల్గా మనము పైన ప్లేట్ పెట్టి అందులో ఆబ్జెక్ట్ పెట్టేసి రొటేషన్ చేస్తూ ఉంటాం. అంటే ఒక 10 భ్రమణాలకు సంబంధించింది మనం ఒకసారి చూడాలి. ఇది పాసిబుల్ కాకపోతే ఒక చిన్న సబ్మిషన్ అందరికీ మనకి ఏం చేస్తామనంటే ఆ అట్ట పైన సర్క్యులర్ అట్ట ఉందో ఆ అట్ట పైన చిన్న సూచిక లాగా ఇండెక్స్ లాగా ఏదైనా పెట్టేసేసి మనము స్టాప్ వాచ్ని పక్కన పెట్టేసేసి దాన్ని మోటార్ని మనం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది రొటేషన్స్ అవుతూ ఉంటుంది. రొటేషన్స్ అయినాయి మనము చిన్న స్లో మోషన్లో దాని వీడియో మనం పెట్టినట్లయితే ఒక్కొక్క మోషన్కి అది ఎన్ని సెకండ్ల మోషన్లోకి వచ్చింది అంటే ఆ సూచిక ఏం చేస్తుంది, ఒక టర్న్ ఒక రొటేషన్ అయినప్పుడు ఎన్ని సెకండ్ల వరకు 1 రొటేషన్ అయింది, రెండో రొటేషన్కి ఎన్ని సెకండ్స్ అయింది అనేది మనము కంటిన్యూస్గా ఒక 10 ర్యాండమైజ్గా ఒక 10 రొటేషన్స్కి మనం చూస్తే ఆ కామన్గా అన్నిటికి కూడా ఏమవుతుంది అంటే సేమ్ టైం అనేది మనకు దొరకడం జరుగుతుంది. అంటే ఇక్కడ యూనిఫామ్లో అంటే సర్క్యులర్ మోషన్లో తిరగడం అనేది ఒకటి, నెక్స్ట్ ఆ మోషన్లో ఎవ్రీ రొటేషన్కి సేమ్ టైం అనేది జరుగుతుంది కాబట్టి కాన్స్టెంట్గా మనకు రొటేషన్లో జరుగుతుంది కాబట్టి మనము ఈ యూనిఫామ్లీ సర్క్యులర్ మోషన్ అనేటువంటి అంశాన్ని పిల్లలకి సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అండ్ యూనిఫామ్గా ఒకటే టైం టు టైం ఒక్కొక్క టైంకి అది మూమెంటం వస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ దాని ద్వారా పిల్లలకి గుర్తు చేయొచ్చు. సో ఇక్కడ దాంతో పాటుగా మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్తో పాటుగా ఇక్కడ ఫ్రీ ఫాలింగ్ బాడీ అనేటువంటి అంశాన్ని మనము అక్కడ మనము మోషన్లో v=u+at అనేటువంటి కాన్సెప్ట్ చలన సమీకరణాలను మనం చూసినాం. అక్కడ 3 చలన సమీకరణాలను చూడడం జరిగింది. సో అదే చలన సమీకరణాలని ఇప్పుడు మనము యాక్సలరేషన్ అంటే త్వరణం అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ త్వరణం అనే అంశం మీద మనం భూమి మీద ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు అది మనం త్వరణం అనే అంశాన్ని మాట్లాడితే భూమి నుంచి పైకి పోతున్నప్పుడు గ్రావిటేషన్కి అనేటువంటి అంశాన్ని ఏ కాకుండా జీ, గ్రావిటీ జీ కాబట్టి ఏ ప్లేస్లో జీని మనం సబ్స్టిట్యూషన్ చేసి ఆ చలన సమీకరణాలని ఆ ఫ్రీ ఫాల్ బాడీ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో మోషన్ ఈక్వేషన్స్ని మనం కొద్దిగా చేంజ్ చేసి మళ్ళీ తిరిగి రాసుకునే అంశం ఉంది. అంటే అక్కడ 2వ చాప్టర్కి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 5వ చాప్టర్కి మధ్యన కొద్దిగా పొంతన ఉంది. ఆ పొంతన అనేది పిల్లలకి కొద్దిగా అవగాహన చేయించగలిగితే అద్భుతంగా అంటే మొమెంటం అనేది ఎట్లా జరుగుతుంది, దాంట్లో కింద నుంచి భూమిని వదిలేసిపోతున్నప్పుడు దాని యొక్క ఆ సైన్ కన్వెన్షన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, భూమి దగ్గరకు వస్తున్నప్పుడు సైన్ కన్వెన్షన్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనే అంశాన్ని చిన్నగా పరిచయం చేస్తే అటు ఇంటర్మీడియట్లో కానీ ఆ రాబోయే హైయర్ ఎడ్యుకేషన్లో కానీ పిల్లలకి మంచి అద్భుతంగా అవగాహన అయ్యేటువంటి అంశం మనం చూడవచ్చు. అదేవిధంగా న్యాచురల్గా మనకు డైలీ లైఫ్ అప్లికేషన్లో పిల్లలు బాగా పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లలైతే ఈజీగా వర్డ్ని గ్యాదర్ చేస్తారు. ఒడిసేలా అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది. అంటే వాళ్ళు పిట్టలు ఏవైతే ఉన్నాయో పంట పొలాలను నాశనం పట్టిస్తున్న టైం లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కార్నర్లో చిన్నగా స్టోన్ పెట్టేసేసి అట్లా తిప్పేసేసి కరెక్ట్గా ఎక్కడైతే బర్డ్స్ ఉన్నాయో ఆ బర్డ్స్ని ట్యాకిల్ చేసి వాటిని వెళ్ళగొట్టేటువంటి అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాటిని వెళ్ళగొట్టడానికి వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి ఆ టూల్ ఏదైతే ఉందో అట్లాంటి టూల్లో కూడా మనం ఈ సర్క్యులర్ మోషన్ ఏ కార్నర్లో మనం వదలాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో దాంతో పాటుగా మనం ఇందులో ఒక ఎస్ఏ క్వశ్చన్ కూడా మనం చేయొచ్చు. మనకు యూనివర్సల్ గ్రావిటేషన్ లా ఆఫ్ అనేటువంటి ఆప్షన్ అంటే స్పేస్లోగా ఏమైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్యన ఉన్నటువంటి ఆ 2 ద్రవ్యరాశుల మధ్య దూరంకి కానీ వాటి మధ్య ఉన్నటువంటి ఫోర్సు అనులోమానుపాతంలో ఉండడం, డిస్టెన్స్కి విలోమానుపాతంలో ఉండడం అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని స్పేస్లో ఉన్నటువంటి 2 ఆబ్జెక్ట్స్ అట్లా ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనము ఇక్కడ చూడడం జరుగుతుంది. అదేవిధంగా దాని తర్వాత మనం లాస్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీతో పాటు స్టెబిలిటీ కూడా ఉంది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలామంది పిల్లలు ఆ బుక్ని సెంటర్లో పెట్టేసి రొటేషన్ చేయడం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా అది ప్రతి ఒక్క దానికి కూడా అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీని కనుక్కోవడానికి ప్రాసెస్ మన టెక్స్ట్ బుక్లో ఉంది. అదేవిధంగా స్టెబిలిటీని మనం చూసినట్లయితే ఈ స్టెబిలిటీ అనే కాన్సెప్ట్ చిన్నగా ఉంది కానీ దాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కొన్ని టర్నింగ్లలో వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు సడన్గా ఫాల్ డౌన్ కావడం లేకపోతే పడిపోవడానికి అంటే స్థిరత్వంకి ఉండడానికి ఒక పడవ పడిపోవడానికి ఇట్లాంటి అంశాలని మనం బేస్కి దానికి రిలేషన్షిప్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి చెప్తాం. కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఒక పర్టికులర్ డ్రా చేసి అది బేస్ లోపల ఉంటుంది స్టెబిలైజ్డ్ ఎక్కువ ఉంటుందని దానికి స్టెబిలిటీ ఉండదనేటువంటి అంశాన్ని మనం పిల్లలకు కరెక్ట్గా గుర్తు చేసి స్టెబిలిటీ ఎక్కువ ఉండాలంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి మరి బేస్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలని దాని యొక్క కింద బేస్ అనేది ఎక్కువ దూరం ఉండాలని ఇట్లాంటి చిన్న అంశాలని 4-5 వస్తువులు ఇచ్చేసేసి దీని యొక్క బేస్ ఎక్కడ ఉందని దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉందని దానికి దీనికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఉందనేది తక్కువంటే ఎక్కువ మనకు స్టెబిలిటీ ఉంటుందా అని ఇట్లాంటి అంశాలని కొద్దిగా గుర్తు చేయడం వల్ల మనము అద్భుతంగా పిల్లలలో ఈ స్కిల్స్ని మనము అప్లికేషన్స్ని డైలీ లైఫ్లో అప్లికేషన్స్ని అద్భుతంగా తీసుకురావచ్చు. అంటే రకరకాల ఆబ్జెక్ట్స్ ఇచ్చేసి వీటి యొక్క బేస్ని కనుక్కోమనడం లేకపోతే ఇట్లాంటి అంశాలని చాలా ఎక్కువగా మనం ఫోకస్ చేసినట్లయితే అద్భుతంగా పిల్లలు ఈ గురుత్వాకర్షణటువంటి టాపిక్లో మంచి మార్కులు సంపాదించే అవకాశం ఉంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మంచి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్ కాబట్టి పిల్లలు ఎక్కువ ఫోకస్ చేసి సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రం. థ్యాంక్ యూ లక్ష్మీనాథం సార్.
మనం భూమి మీద నిలబడడం అంటేనే దానికి కారణం గురుత్వాకర్షణ. అందువల్ల ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన అంశము. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే మనము ఈజ్ మ్యాటర్ ప్యూర్, మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైందేనా. సో ఈ అంశం మీద సురేష్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఇంతకుముందే మన మిత్రురాలు సువర్ణలక్ష్మి మేడం గారు చెప్పడం జరిగిందండి, మ్యాటర్ అరౌండ్ హౌస్ గురించి చెప్పడం జరిగింది. ఇది 6th కూడా మ్యాటర్ అరౌండ్ హౌస్ అనేది మనకు ఉన్నది. దానిలో మనకు అక్కడ 6th క్లాస్లో వచ్చేసి సింపుల్గా చెప్పడం జరిగింది, కానీ అక్కడ సపరేషన్ టెక్నిక్స్ అనేటివి బాగా వివరించడం జరిగింది. అది సింపుల్ సపరేషన్ టెక్నిక్స్ మాత్రమే అక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ మనకు ఈ చాప్టర్లో మిక్చర్ అంటే ఏంటిది, ఆ మిక్చర్లో టైప్స్ ఏంటి, హోమోజీనియస్, హెట్రోజీనియస్ అని, హోమోజీనియస్ని మనం సొల్యూషన్స్ అని, సొల్యూషన్స్లో మళ్ళీ సాచురేటెడ్, అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ అని, హెట్రోజీనియస్ మిక్చర్ వచ్చేసరికి వాటిని సస్పెన్షన్స్, కొలాయిడల్స్ అని, కొలాయిడల్స్కు సస్పెన్షన్కు డిఫరెన్షియేషన్ చేస్తూ కొలాయిడల్ పార్టికల్ సైజ్ అనేది 1 నానోమీటర్ టు 100 నానోమీటర్స్ ఉంటుందని, అదేవిధంగా మనకు సస్పెన్షన్ యొక్క పార్టికల్ సైజు అబోవ్ 100 నానోమీటర్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. అదే ట్రూ సొల్యూషన్కి వచ్చేసరికి బిలో 1 నానోమీటర్ ఉండడం వల్ల దానికి విజిబిలిటీ ఉండదని, అదేవిధంగా సస్పెన్షన్స్ను కొలాయిడల్స్ అనేటివి కిండాల్ ప్రభావాన్ని చూపగలుగుతాయని, ఈ విధంగా మనకు ఈ అంశాలను చెప్పడం జరిగింది. అదేవిధంగా సపరేషన్ టెక్నిక్స్కి వచ్చేసరికి మనకు రకరకాల టెక్నిక్స్ చెప్పడం జరిగింది. మొదటగా అమిశ్రణీయ ద్రావణాలు అంటే ఇమిసిబుల్ సొల్యూషన్స్ను ఏ విధంగా మనం సపరేట్ చేయొచ్చో మనకు ఒక సపరేటింగ్ ఫనల్ అనేది బుక్లో ఇవ్వడం జరిగిందండి. మరి అది మన ల్యాబొరేటరీలో లేనప్పుడు ఈ విధంగా కూడా మనము సపరేటింగ్ ఫనల్ అనేది తయారు చేసుకోవచ్చు. ఏం లేదండి, చిన్న కింద ఇక్కడ సిరంజ్ మనకు ఐవి సెట్ పైపు తీసుకోవడం జరిగింది. దీన్ని ఆన్ ఆఫ్గా వాడుతుంటాం. ఇది కొనికల్ షేప్లో ఉంది కాబట్టి కిందికి వస్తుంటే లేయర్లు ఫామ్ అయితే ఇది యాజ్ టీజ్గా మనకు సపరేటింగ్ పనెల్ లాగానే పనిచేస్తుంది. ల్యాబ్లో అది లేనప్పుడు దీన్ని మనము ఆల్టర్నేటివ్గా వాడుకొని చేసుకోవచ్చు. దీని తర్వాత మనకు డిస్టిలేషన్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. డిస్టిలేషన్ అనేది మనకు సింపుల్గా 20 degrees బాయిలింగ్ టెంపరేచర్. సురేష్ సార్, అంటే సమయాభావం వల్ల మనం ఒక్కొక్క నిమిషమే మాట్లాడితే బాగుంటుంది ఒక అంశం మీద. నెక్స్ట్ సువర్ణలక్ష్మి గారు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్ సంబంధించి ఒక బ్రీఫ్గా మీరు ఏం చెప్తారు, దాన్ని ఎట్లా విద్యార్థులు ఏ విధంగా చదవాలనేది? సాధారణంగా చూస్తే కనుక మనకున్న పాఠ్యాంశాలు అన్నింటిలో కూడా ఈ లెసన్ చాలా పెద్దగా ఉంటుందండి. సో నెక్స్ట్ 10th క్లాస్లకు సంబంధించిన వాటి అన్నిటికీ ప్రాథమిక భావనలన్నీ కూడా ఈ క్లాస్లో మన అందరికీ కూడా చేయడం జరిగింది. ఈ లెసన్లో మొట్టమొదటిగా మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద్రవ్య నిత్యత్వ నియమం గురించి, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ గురించి, స్థిర అనుపాత నియమం గురించి వివరించడం జరిగింది. తర్వాత డాల్టన్ యొక్క అటామిక్ థియరీ యొక్క ప్రతిపాదనలన్నీ కూడా వివరించడం జరిగింది. ఇక తర్వాత నుంచి మనకి పైన క్లాసెస్లో ఏం కావాలో కెమిస్ట్రీకి సంబంధించిన ప్రాథమిక కీలక భావనలు కానీ, టెర్మినాలజీ కానీ, వెకాబులరీ కానీ అన్ని కూడా ఈ లెసన్లో పొందుపరచడం జరిగింది. ఇందులో ఆటమ్ అంటే ఏంటి, అంటే ఏదైనా ఒక పదార్థంలో అసలు అతి చిన్నదైన సూక్ష్మమైన మూలక కంటే విభజించడానికి సాధ్యం కాని దాన్ని ఆటమ్ అంటారని, తర్వాత మాలిక్యూల్ అంటే ఏంటి, తర్వాత ఎలిమెంట్స్ అంటే ఏంటి, అలాగే ఎలిమెంట్స్కి ఆ పేర్లు ఎలా వచ్చాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్ పేర్లు ఎలా పెట్టారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 118 ఎలిమెంట్స్కి ఆ పేర్లు ఎలా వచ్చాయి. సరే, ఎలిమెంట్స్ వరకు పేర్లు పెట్టుకుంటే కాదు, వీటిని అన్నింటినీ కూడా అన్ని దేశాల వాళ్ళు ఒకే రకంగా పిలవాలని చెప్పి వాటికి ఒకే రకమైన పేర్లు ఇవ్వటంతో పాటు వాటికి కరెక్ట్గా సింబల్స్ని కూడా ఇవ్వటం జరిగింది. జాన్ బెర్జీలియస్ ప్రతిపాదించిన ప్రకారం సింబల్స్ ఎలా ఇవ్వాలి, క్యాపిటల్ లెటర్ ఇవ్వాలా, క్యాపిటల్ లెటర్తో పాటు స్మాల్ లెటర్ ఇవ్వాలి, ఇలాంటివి కూడా అక్కడ డిస్కస్ చేయటం జరిగింది. ఎలిమెంట్స్ తర్వాత మళ్ళీ మనకి వచ్చేసరికి వ్యాలెన్సీస్ అనే పదాన్ని, అలాగే మనకి అటామిసిటీ అనే ఒక కీలక భావాన్ని కూడా మనకి ఈ పాఠంలోనే పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కనుక పిల్లలకి బాగా వస్తే కనుక నెక్స్ట్ క్లాసెస్లో వాళ్ళకి పీరియాడిక్ టేబుల్ కానీ, అటామిక్ స్ట్రక్చర్లో కానీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు కానీ మనకి ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా ఉపయోగపడే కీలకమైన పదాలు కూడా ఈ పాఠంలో మనకి ఇంట్రడ్యూస్ చేయటం అనేది జరిగింది. తర్వాత అయాన్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక చార్జ్డ్ ఆవేశం కలిగిన వాటిని అయాన్స్ అంటారని, క్యాటయాన్స్ని, యానియాన్స్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత క్రిస్ క్రాస్ మెథడ్ లాగా ఫార్ములాస్ని ఎలా రాయాలో చెప్పడం జరిగింది. దీని తర్వాత హైయర్ క్లాసెస్లో ఉపయోగపడే మోల్ కాన్సెప్ట్ని కూడా చక్కగా వివరించడం జరిగింది. రసాయన చర్యల రకాలు కూడా చక్కగా ఈ పాఠంలో వివరించడం అనేది జరిగింది. జాఫర్ గారు, ఫ్లోటింగ్ బాడీస్ సంబంధించి ఒక చిన్న యాక్టివిటీ చేసి చూపించండి. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ లెసన్. మనం స్టోరీ లాగా చెప్పుకుంటూ పిల్లలకి రకరకాలైనటువంటి ఫిజిక్స్ కాన్సెప్ట్స్ నేర్పేటటువంటిది. మన టెక్స్ట్ బుక్లో 131 పేజ్లో ఒక యాక్టివిటీలో మనకి రీఫిల్ తీసుకోమని చెప్పారు. ఆ రీఫిల్ని మనం హైడ్రోమీటర్ తయారు చేయడానికి చాలా సింపుల్గా మనం పిల్లలతో తయారు చేయించడానికి వాటర్లో ఒక సర్టెన్ లెవెల్ వరకు ఇది ఫ్లోట్ అయ్యి ఆగిపోతుంది.
కానీ ఇది స్లాంట్గా పడిపోవడం వల్ల ఏదో ఒక ట్రిక్ యూస్ చేసి మీరు దీన్ని, ఇది ఒక సింపుల్ రీఫిల్ అండి. టెక్స్ట్ బుక్లో మనకేం చెప్పారు, యూజ్ ఎనీ ట్రిక్ టు మేక్ ఇట్ స్టాండ్ వర్టికల్లీ. సో మనం దీనికి చిన్న ఒక రబ్బర్ పీస్ పెట్టాము. ఐ థింక్ యూ కెన్ సీ ద రబ్బర్ పీస్ అండ్ వీఆర్ హోల్డింగ్ సమ్ వాటర్ అండ్ ఐఎమ్ రిలీజింగ్ ఇట్ ఇన్ టు ఇట్ అండ్ it is going to a level and it is standing in the water. You can very clearly see this, it is vertically standing in the water. So with the help of this, we can identify to what extent it is dipping and what extent it is flowing. Now if we change the liquid, it will change to a different level. Based on that, we can identify the densities of the liquids and we can compare them and then we can find the relative density. ఓకే, థ్యాంక్ యూ జాఫర్ సార్. నెక్స్ట్ మనకు వాట్ ఈజ్ ఇన్సైడ్ యాటమ్ గురించి ఒక నిమిషంలో లక్ష్మీనాథం గారు బ్రీఫ్గా పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఎలాంటి అంశాలు నేర్చుకోవాలి చెప్పండి. థ్యాంక్ యూ హరిజీ. మనకి వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆటమ్ అనేటువంటి అంశం ఇప్పటిదాకా మనకు మాట్లాడుకున్న దానిలో ఆటమ్ లోపలే ఉంటుంది ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటువంటి కాన్సెప్ట్ లోపల మనకి నెంబర్ ఆఫ్ థియరీస్ మనకు వచ్చినాయి. జేజే థామ్సన్ మోడల్ వచ్చింది, ఆ తర్వాత రూదర్ఫోర్డ్ మోడల్ వచ్చింది, ఆ తర్వాత మనకి బోర్ మోడల్ వచ్చింది. ఇవన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో మంచి కాన్సెప్ట్స్ ఇవి ఇది రిలేటెడ్గా. కాబట్టి ఫస్ట్ పిల్లలకు బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అనేటువంటి కాన్సెప్ట్ అర్థం కావడం కోసం మనకి LMSలో కూడా OER ఉంది. మనకు ఆటమ్కి సంబంధించినటువంటి ఫెట్ సిమ్యులేషన్స్ కూడా ఉన్నాయి. పిల్లలకు ఒకసారి తీసుకొచ్చి డ్రా చేసుకుంటూ తీసుకొచ్చి చూపించడం వల్ల ఓహో ఇది ఆటమ్ లోపల ఇట్లా ఇక్కడ ప్రోటాన్లు ఉంటాయా, ఇక్కడ న్యూట్రాన్లు ఉంటాయా, మరి ఈ రకంగా ఉంటుందా అన్నటువంటి అంశాన్ని మనము పిల్లలు చూడవచ్చు. ఆ తర్వాత దాంతోపాటుగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వేలెన్సీ కూడా ఉంది. అంటే ఇంటర్మీడియట్లో ఇది మంచి మేజర్ రోల్. మా వేలెన్సీ వాల్యూ కనుక్కుంటే కనుక ఇటు జేఈలో కానీ నీట్లో కానీ మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వేలెన్సీ యొక్క బేసిక్ నేచర్ ఎక్కడి నుంచి మనం ఫౌండ్ చేస్తాం, అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ అంటే ఏంటి, ఇన్నర్ మోస్ట్ ఆర్బిటల్స్ ఎక్కడ ఉన్నాయి, దాని నేచర్ ఏంటి, అవుటర్ మోస్ట్ ఆర్బిటల్లో ఎట్లా షెల్లో సబ్ షెల్స్లలో ఎట్లా ఉంటాయి, రూల్ 1, రూల్ 2, రూల్ 3 దానిలో మెన్షన్ చేయడం జరిగింది. రూల్ 1 ట్యూయన్-స్క్వేర్ అనే ఫార్ములాతో మనకు రావడం, రూల్ 2 అనేది సబ్ షెల్ గురించి చెప్పడం, లాస్ట్ దానిలో మనకు ఇన్నర్ మోస్ట్ ఆర్బిటల్ అన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిన తర్వాతనే అవుటర్ మోస్ట్ షెల్కి మూవ్ అప్ కావడం అనేటువంటి కాన్సెప్ట్ని అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ టాపిక్ విద్యార్థులకి అండ్ ఉపాధ్యాయులకు కూడా మంచి ఫోకస్ చేసేటువంటి టాపిక్, పిల్లలకు బాగా అద్భుతంగా ఉపయోగపడదు. అంటే కెమిస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఒకటే రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్, అటు ఇంతకుముందు చెప్పినట్టు సోనలక్ష్మి మేడం చెప్పినటువంటి కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్కి దగ్గరగా సంబంధాలు ఉన్నటువంటి టాపిక్ కాబట్టి పిల్లలకి బాగా ఇష్టమైనటువంటి టాపిక్. దీన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు ఈ చాప్టర్ని మంచిగా ఫోకస్ చేస్తే యూ విల్ గెట్ మోర్ మార్క్స్. థ్యాంక్ యూ మిత్రం. థ్యాంక్ యూ లక్ష్మీనాథం సార్. మనకి ఇంకా 3 చాప్టర్లు ఉన్నాయి, వర్క్ అండ్ ఎనర్జీ, అదేవిధంగా హీట్ అండ్ సౌండ్. సో ఈ 3 చాప్టర్లు మనకు సమయభావం వల్ల మనకు అంటే ఒక చాప్టర్ ఒక రోజు మొత్తం చెప్పినా అయిపోదు. కాబట్టి మనకు ఇచ్చిన సమయంలో మనం ముగించాల్సి ఉంది. సో ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే చిన్న యాక్టివిటీస్ మనం మన డైలీ లైఫ్లో మన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో సింపుల్ యాక్టివిటీస్ మనం చేసి చూపించవచ్చు. చాలా ఈజీ, చాలా టెక్నిక్స్ అంటే బయట ఇంటర్నెట్లో కానీ చాలా అంశాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చాలా అంటే నో కాస్ట్లో ఉన్నాయి. అదేవిధంగా బయట ఇంటర్నెట్లో అవైలబుల్గా మనకు చాలా యాక్టివిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూపించి పిల్లలకు అవేర్నెస్ పెంచండి. అదేవిధంగా ప్రీ రిక్విజిట్స్ సంబంధించి కానీ అదే బేసిక్ అంశాలు వాళ్ళు బాగా అర్థం చేసుకొని ఫ్యూచర్లో అంటే ఇది 9th క్లాస్ అనేది ఒక మెట్టు లాంటిది. కాబట్టి ఫ్యూచర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ 10th క్లాస్ కానీ బాగా ప్రిపేర్ కావాలంటే, మంచి నాలెడ్జ్ పొందాలంటే ఇక్కడి నుంచే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని ఇలాబొరేట్గా టోటల్ అంటే విపులంగా వివరించడం జరిగింది ప్రతి చాప్టర్లో కూడా. కాబట్టి ఇదంతా బేసిక్స్ లెవెల్లో ఉంది. సో ఇవన్నీ బాగా అర్థం చేసుకున్నట్లయితే విద్యార్థులు కూడా ఫ్యూచర్లో మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే సో మీరు ప్రీ రిక్విజిట్స్ని విద్యార్థుల్లో పెంపొందింపజేయండి. అదేవిధంగా బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో ప్రతి చాప్టర్ చెప్పే ముందు ప్రీ రిక్విజిట్స్ అనేది వాళ్ళకు వచ్చో లేదా టెస్ట్ చేయండి, రాకపోతే వాళ్ళకు మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఒకసారి టీచ్ చేసి ఈ యొక్క పాఠ్యాంశాలను చాలా చక్కగా బోధించి విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని కోరుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. అందరికీ ధన్యవాదాలు.